నమస్తే అన్న, నా పేరు మనీషా, బీఆర్ఎస్వి. నేడు చూసుకుంటే ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. అదే బీజేపీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు ఇస్తా ఉంటారు. మీ కార్యకర్తలు, మీ సెంట్రల్ మినిస్టర్ పిల్లలు ఇట్లా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడైతే అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేస్తుంది మీ ఏబీవీపీ, ఏం చేస్తుంది మీ ఆర్ఎస్ఎస్? ఇట్లాంటి ఒక ఆడపిల్లకి, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కొట్లాడకుండా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు ఆ పర్సన్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వమే గానీ, బీజేపీ ప్రభుత్వమే గానీ ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్ ని వెనకేసుకుని వస్తే రేపటి నాడు సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ అమ్మాయి ముందుకొచ్చి స్టాండ్ తీసుకోవడమే గొప్ప విషయం. అట్లాంటి ఆడపిల్లకి సపోర్ట్ చేయకపోను ఆ కేసుని పక్కదో పట్టించి ఆ కేసుకి పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి కూడా అదే కారణం. ఇటువంటి వ్యక్తులున్నంత వరకు మా ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేదు. అలాగే చూసుకుంటే బండి భగీరథ్ మీద యాక్షన్ తీసుకోవాలి. బండి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకపోతే బీజేపీ కార్యాలయాలన్నీ మేము ముట్టడించి నిన్ను గడ్డ దింపే వరకు ఊరుకోము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ బీజేపీ. ఈరోజు ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా మహిళల పట్ల, బాలికల పట్ల గౌరవం ఉంటే, మీకు నిజంగా ప్రజల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే తక్షణమే బండి భగీరథ గారిని మీరు అరెస్టు చేయాలి. అదే విధంగా ఆ అమ్మాయిని రక్షించే బాధ్యత హోంమంత్రిగా మీరు చేయాల్సిన పనిని మీరు చేయకుండా చీకటి ఒప్పందం, లోపాయికారి ఒప్పందం, బీజేపీ పార్టీతో మీరు చేస్తున్న లోపాయికారి ఒప్పందానికి నిదర్శనంగా ఈ రోజు ఈ బండి భగీరథ చేసిన ఈ అఘాయిత్యం అనేది ఈ రోజు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మేము మిమ్మల్ని వదిలేది లేదు, బీజేపీ పార్టీని వదిలేదే లేదు, ఆ బండి సంజయ్ గారిని కూడా వదిలే ప్రసక్తి లేదని ఈ రోజు విద్యార్థి విభాగం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది. మీరు బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి మీ యొక్క పదజాలం అనేది సిగ్గు. ఈరోజు కరీంనగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి. మీరు మాట్లాడే మాటలు, మీ చేష్టలు, మీ కొడుకు యొక్క చేష్టలు ఈరోజు కరీంనగర్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఆ బండి భగీరథని మీరు అరెస్టు చేసి జైలుకు పంపించాల్సిన అవసరం ఉందని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. శ్రీను నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి.